ఇక్కడ మరి ఆయన హీరో అయిపోయాడంట కదా. అంబటి రాంబాబు హీరో అయ్యాడు, జోకర్ అయ్యాడు, ప్రజలందరికీ కూడా తెలుసండి. అసలు ఆయన రాజకీయ జీవితం చూస్తేనే ఆయన చెప్తా ఉన్నాడు, నేను సీనియర్ రాజకీయ నాయకుడిని అంటా ఉన్నాడు. నువ్వు సీనియర్ రాజకీయ నాయకుడు అయితే ఎన్నిసార్లు నువ్వు గెలిచింది బోర్డు 2 సార్లు. ఇప్పుడు 89లో ఒకసారి, 2019లో ఒకసారి. అంటే నీ గెలుపుకి మధ్య తేడా 30 సంవత్సరాలు ఉంది. అంటే నిన్ను ప్రజలు ఎన్నిసార్లు చీకొట్టారో నువ్వే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే నువ్వు హీరోవో జోకర్వో ప్రజలందరూ క్లారిటీతో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళే మళ్ళీ ఇంకోసారి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దర్శిత్, ఏదైతే నిన్న మండలిలో జరిగిన వ్యవహారానికి ఒక పక్క తిరుపతి లడ్డు వ్యవహారం మీద మాట్లాడదాం రండి కూర్చొని అని చెప్పి అధికార పక్షం అడుగుతుంటే ఎందుకని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటారు? అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనేది అటు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ తేల్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల చర్చించుకుంటామన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మహాపచారం జరిగిపోయింది అని వైసీపీ నాయకులు కూడా భావించి మరి దీన్ని ఎలాగోలా డైవర్ట్ చేయాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న శాసనమండలిలో మనం చూస్తే సాక్షాత్తు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటోని మరి ప్లకార్డుల రూపంలో తీసుకొచ్చి అదేవిధంగా ప్రదర్శించడమే కాకుండా అక్కడ బల్లల మీద ఇష్టానుసారంగా పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ అక్కడ బొత్స గారు చెబుతున్నాడు, మేము పడేయలేదు, నాతో పాటు కలెక్ట్ చేసుకుని నేనే తీసుకెళ్ళాను, బల్ల మీద పెట్టాను, తీసుకెళ్ళాను చెబుతున్నాడు కదా. వీళ్ళు బల్ల మీద పడేస్తే శాసన మండలి సిబ్బంది వచ్చి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉందనేది నిన్న అక్కడ లాబీల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు చర్చించుకుంటే తెలిసినటువంటి ఒక వ్యాఖ్య. అయితే ఇక్కడ ఒకటేంటే మరి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటటువంటి బొత్స సత్యనారాయణ గారు మరి అనుమతి లేకుండా ప్లకార్డులు సభలోకి తీసుకురాకూడదు అనే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా మేము ప్రజా సమస్యల మీద ప్లకార్డులు తీసుకెళ్తే మరి మా పార్టీ సభ్యులు తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వాటికి అనుమతి లేదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి ఆ మాత్రం విచక్షణ లేకుండా, ఆ మాత్రం జ్ఞానం లేకుండా కేవలం మీ స్వార్థ రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్లకార్డుల రూపంలో అక్కడ ప్రదర్శించినందుకు మరి చైర్మన్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో మరి అనుమతి లేకుండా అటువంటి చర్యలు చేపట్టారని నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో మరి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి అని సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా, భక్తులందరూ కూడా మరి వారి మనోభావాలు దెబ్బతిని ఇలా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించడం ఏంటి, వాటిని అలా విసిరిపారేయటం ఏంటి అని భక్తుల నుంచి ఒక నిరసన ఎదురైనటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా మరి ఒక ఎమ్మెల్సీని ముందు పెట్టి లేదు మేము అసలు చెప్పులు కూడా వేసుకోకుండా వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకుని వెళ్ళామని చెప్పి సవాల్ చేసినటువంటి నేపథ్యంలో నిన్న మనం చూసాం వీళ్ళందరూ కూడా కాళ్ళకి చెప్పులు బూట్లు వేసుకుని ఫోటోలను తీసుకుని శాసనమండలిలో తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ నిన్న ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు మాట్లాడుతూ సవాల్ విసిరాడు, నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. ఈరోజు నిరూపితమైంది, మరి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆయన ఏ రకమైన చర్యలు కావాలని మీరు కోరుతారు? పక్కన అసలు పార్లమెంట్లో కానీ పార్లమెంటరీ వ్యవస్థలో కానీ దేవుడి ఫోటోలు ఏ దేవుడి ఫోటోలు తీసుకెళ్ళారు, అక్కడ అందరూ సమానం అనే వ్యవస్థలాగా ఉంటుంది. దాంట్లోకి ఇలా తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు కావాలంటారు? అంటే వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఏదో పింక్ డైమండ్ ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉందని ఆరోపణలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళు 2019లో గెలిచిన తర్వాత ఏమన్నా నిరూపించారా అంటే ఏదీ లేదు, ఎందుకంటే అందులో వాస్తవం లేదు కాబట్టి. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి రాజకీయాల కోసం వాడుకుంటున్నటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుమల అనే ప్రాంతాన్ని కోట్ల మంది హిందువులు ఒక ఆరాధనా స్థలంగా, ఒక పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి ప్రాంతంగా భావించి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అనేక మంది రోజుకి కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోలేనటువంటి కొంతమంది ఆ లడ్డూ ప్రసాదాన్ని తెచ్చుకొని వారు తిని 10 మందికి పంచి మరి అంతే పావనంగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది అనేది ఈరోజు వాస్తవం.
అయితే అసలు అది నెయ్యే కాదు, పూర్తిగా రసాయనాలతో తయారు చేయబడినటువంటి ఒక కృత్రిమమైనటువంటి కెమికల్ పదార్థం అనేది కూడా సిట్ నివేదిక తేల్చి. కానీ మీరు ఆ మాట అన్నారు, కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాను, నా టైంలో జరగదు ఇదంతా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో జరిగిందని చెప్తున్నాడు కదా. సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదండి, వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి బొకాయించేటటువంటి పరిస్థితుల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు తెలుగు నేర్చుకోవాలి. ఆయన తెలుగులో చాలా వీక్ అంటే ఆయనే చెప్పాడు. కాబట్టి ముందు తెలుగు నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకున్న తర్వాత ఆయన సొంత బాబాయ్ ఏం చెప్పాడో తెలుగులో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా సరే, అంటే అవి లేకుండా నిన్ను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చేశాడు, ఆయన పరిపాలన చేశాడనే కదా ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. మరి ఏ మాత్రం కూడా విఘ్నత విచక్షణ లేకుండా ఇష్టానుసారంగా పరిపాలన చేసిన పాపానికే మరి 11 స్థానాలకు పరిమితం అయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వెంకటేశ్వర స్వామి వారి ఆ ప్రాంతానికి సంబంధించి 7 కొండలు అవసరం లేదా అన్నటువంటి వాళ్ళు ఏమయ్యారో మనం చూసాం. మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో రేపు ఏం జరగబోతుందో కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తారు. వైసీపీని ఈ పాపం జీవితకాలం వెంటాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇక్కడ చూసుకుంటే లోకేష్ గారి యొక్క కొలంబో ఏదైతే క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వెళ్ళిందని కూడా పేరునేనని కానీ అటు పక్క వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ విమర్శలు చేయడం అనేది నిజంగా ఇవన్నీ కూడా పిల్ల చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకోటి, అసలు పేరు నాని అనేటటువంటి వ్యక్తి గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను, నా కొడుకుని పోటీ చేపిస్తున్నానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి మనం చూసాం బందర్లో ఆయన కొడుకు ఘోర పరాభవం చెందితే ఇక అతని వల్ల కాదని, అతను అసమర్థుడని ఈయన మళ్ళీ భుజాన ఒక జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఊరువాడ. అంటే ముందు మీరెంత రాజకీయ పండితులు, రాజకీయ పరిజ్ఞానవంతులు, ముందు మీ ఇంట్లో మీరు చక్కగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు బయట వ్యక్తుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు, అటువంటి సమర్థత లేదని మేం కాదు ప్రజలే మనం తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఆయన అకౌంట్లు చూపించాలంటున్నాడు. మీ ఆయన రాయలసీమ అసలు మీ నాయన అకౌంట్ చూపిస్తా, మీ అమ్మ అకౌంట్ చూపిస్తా, లేకపోతే నీ అకౌంట్ చూపిస్తా, అవన్నీ బయట పెట్టని చెప్పి అడుగుతున్నాడు. ఆయన అకౌంట్లు చూపించాలంటారు అసలు? అంటే ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నామండి. గతంలోనే ఒక వైసీపీ కార్యకర్త ఆర్టీఐ యాక్ట్ ద్వారా లోకేష్ గారి పర్యటన వివరాలను ప్రభుత్వం నుంచి అడిగితే ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ బిల్స్ అన్నీ కూడా చెల్లింపబడుతున్నాయని చెప్పి ఆర్టీఐ చట్టం ద్వారా ఎవరైతే సదరు కార్యకర్తకి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఈరోజు బ్యాంక్ అకౌంట్లు చూపించాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాంక్ అకౌంట్లు చూపించాలి. అంటే ఆయన 2004 ముందు బ్యాంక్ అకౌంట్లు చూపించాలి, స్టేట్మెంట్లు చూపించాలి. 2004 ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించాలి. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపార దక్షత లేదంట. ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రి అయిపోగానే ఆయనకి వ్యాపార దక్షత వచ్చేసింది. కాబట్టి అప్పటి నుంచి 1000 కోట్లు సంపాదించాయంట. ఆ తెలివి ఉంటే మరి 2004 ముందు ఈయన ఏం చేశాడో కూడా తెలియజేయాలి కదా ప్రజలకి. ఆ రోజు చేయని వ్యాపారం ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఎట్లా వస్తుందండి? అంటే ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకోలో భాగంగా ఆస్తులు సంపాదించుకున్న మీ నాయకుడే అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే, కష్టపడి ఒక కంపెనీని పెట్టుకుని హెరిటేజ్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తూ ఇద్దరు మహిళలు వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకెంత ధైర్యంగా మాట్లాడాలి ఆయన కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ హెరిటేజ్ సంస్థ క్లారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా ఏదైతే ఇందాపూర్ కంపెనీ సంస్థకి లాబింగ్ చేయడం కోసమే అన్నీ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే హెరిటేజ్ సంస్థ దీంట్లో కల్తీ నెయ్యి సప్లై చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటండి, హెరిటేజ్ సంస్థకి తిరుమలలో నెయ్యి సప్లై చేసేదానికి ఎటువంటి సంబంధం లేదు అనేది స్పష్టంగా ఆ సంస్థ కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేయండి, ఆ పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఇంకోటి, ఆరోపణలు చేసి ఏదో బురద బుయ్యాలని ఈ రాజకీయాల్లో మాట్లాడటమే తప్ప అందులో వాస్తవికత లేదు అనేది వైసీపీ నాయకులకు కూడా తెలుసు. మన ఉదాహరణ చూసుకున్నట్లయితే నిన్నగాక మన బొత్స సత్యనారాయణ గారు నెయ్యి గురించి మాట్లాడుతూ చీజ్ ప్యాకెట్ చూపిస్తారు. అంటే నెయ్యికి చీజ్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళు మన రాజకీయ నాయకులుగా ఉంటాం, మన దౌర్భాగ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే మన ప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ అని కానీ, లేదంటే లక్ష్మీ ఏజెన్సీ అని కానీ కొన్ని వందల వేల ఏజెన్సీలు కంపెనీలు ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఒకళ్ళవే అని చెప్పలేం కదా. కాబట్టి ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఏదైతే వ్యాపారం చేస్తూ ఉందో
ఒక సంస్థని చూపించి ఇదిగో మీరు ఈ సంస్థ ద్వారా కల్తీ నెయ్యి చేశారని చెప్పడానికి కూడా అది కరెక్ట్ కాదు, దాంట్లో వాస్తవం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మా టైంలో జరగదు, ఈ గవర్నమెంట్ టైంలో జరిగింది కరాఖండి చెబుతున్నాడు, ఆయన బాబాయ్ అన్న కాదని చెబుతున్నాడు. ఏది నిజం అంటారు? ఇక్కడ ఒకటండి, 2021-22 సంవత్సరాల్లో భక్తులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా లేదంటే కొన్ని పత్రికాముఖంగా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూలో నాణ్యత తగ్గింది, దీన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ఉందని చెప్పి మన ఆనాడు ఈ రాజకీయాలకు తావు లేకుండానే సామాన్య భక్తులు కూడా వినతులు సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఆనాడు టీటీడీ అక్కడ ఉన్నటువంటి నెయ్యి శాంపిల్స్ని టెస్ట్కి పంపిస్తే ఆ నెయ్యిలో పూర్తిగా కల్తీ జరిగింది అని ఆనాడే రిపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆనాడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ రిపోర్టును తొక్కిపెట్టి ప్రజలకి చెప్పకుండా నెయ్యిని ఆనాడు ఉన్నటువంటి కల్తీ నెయ్యిని మార్చకుండా మరి కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి చూసాం. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో వైసీపీ ఎవరికైతే టెండర్ ఇచ్చిందో వాళ్ళే సరఫరా చేస్తూ ఉన్న సమయంలోనే నెయ్యిని శాంపిల్ తీసుకొని టెస్ట్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రిపోర్ట్లో కూడా ఇది పూర్తిగా కల్తీ జరిగిందని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. ఎన్డీడీబీ నివేదిక ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందో భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి డైరీ సంస్థ, మరి ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతు కొవ్వు కూడా కలిసి ఉంది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్నే ఇది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకి తెలియజేశారు. దీన్ని కూడా తప్పుపట్టే పరిస్థితిలో వైసీపీ ఉంది. 2022లోనే మీకు నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఆనాడు చెప్పకపోవడం అనేది మీ తప్పు, మీ అసమర్థత. చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి తప్పట్టం అనేది నిజంగా బాధాకరం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా నిన్న అంబటి రాంబాబు విడుదలైన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేయించారు, ఇంకో పక్క నేనేం తప్పు చేయలేదు, నాకు క్షమాపణ కూడా చెప్పాను, కానీ నా మీద దాడి ఉచ్చుకొలిపారు, ఆయన దగ్గరుండి చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకో పక్కన ఆయన హీరో అయిపోయాడంట, జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన హీరో అయ్యాడంట, విలన్ అయింది ఈ గవర్నమెంట్ ప్లస్ ఈ పోలీసులు కూడా విలన్ అయ్యారంట కదా, నిజంగానే ఆయన హీరో అయిపోయాడా? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులకి తెలుగు భాష రాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకి తెలుగు భాష రాదు, కానీ బూతులు మాత్రం చాలా బాగా వచ్చు. మనం చూసాం గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే బూతులతోనే రాజ్యాన్ని నడిపారో, మరి అపోజిషన్లో కూడా అదే పందాల్లో మేము కొనసాగుతామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేటువంటి చేతగాని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మీ ఇష్టానురీతిగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిడుతూ మీరు సవాల్ చేసి తొడలు కొట్టి సవాల్ చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకోటి, ఇది అనేక మంది టీటీడీ లడ్డు విషయం అనేది అనేక మంది హిందువుల సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో మీరు తప్పుడు మాటలు మాట్లాడితే అక్కడ చూస్తూ ఊరుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఇంకోటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, అసలు కార్యకర్తలకు బీపీలు వస్తే ఏం చేయొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, కొన్ని అవే నేర్చుకున్నారు. కొంతమంది నేర్చుకున్న వాళ్ళంతా కూడా మరి బీపీలు వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది వాళ్ళు చేసినటువంటి చర్యలకి ఇవన్నీ కూడా ప్రతిఫలాలుగానే ఇవన్నీ కూడా చూడాలి తప్ప ఇది వేరేది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.